ఎన్కేఆర్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ సీజన్లో మీరు ఎన్ని బూతులు తిట్టారో నాకు తెలుసు, మీరే ఎన్ని బూతులు తిట్టారో తెలుసు. ఇదేం లాయల్టీ, ఇదేం లాయల్ ఫ్యాన్స్? సో మీరు లాయల్టీ అనేది పర్ఫార్మెన్స్ బట్టి ఆధారపడి ఉంటుందేమో. నేను ఒక అనలిస్ట్గా ఈ ప్లేయర్స్ అందరినీ కూడా క్యాప్టెన్ చేసినాను నేను. నితీష్ కుమార్ రెడ్డి పిల్లోడు 16 ఇయర్ అప్పుడు రంజీ ట్రోఫీ టీంలో అండర్ స్టడీగా వచ్చాడు. అండర్ స్టడీ అంటే మీకు తెలియకపోవచ్చు, ఎప్పుడైతే ఒక ప్లేయర్ యంగ్స్టర్ని టీంలోకి అండర్ స్టడీగా తీసుకోవడం అంటే తను టీంతో పాటు ట్రావెల్ చేస్తాడు, మ్యాచెస్ ఆడాడు, కానీ ఎక్స్పీరియన్స్ పొందుతాడు. దట్స్ ద ఫస్ట్ టైం ఇన్ ఆంధ్ర హిస్టరీ ఒక ప్లేయర్ని అండర్ స్టడీగా తీసుకురావడం. అక్కడ నుండి గ్రో అవ్వకొద్దు ఇక్కడ దాకా వచ్చాడు. ఇషాన్ కిషన్ ఇండియాలో క్యాప్టెన్సీ చేస్తున్నప్పుడు, వెస్టిండీస్లో ఉన్నప్పుడు తన అన్న మాటలు ఏంటంటే, నేను ఒకటే ఐపీఎల్ కోసమే ప్రిపేర్ అవుతాను. దిస్ వాజ్ ఇన్ 2018-19. అక్కడ నుండి ద జర్నీ ఆఫ్ ఇషాన్ కిషన్ 7 years తర్వాత ఫిస్టీస్ జర్నీ. జార్ఖండ్ని తను సయ్యద్ ముష్తాక్ అలీ గెలిపించాడు, కమిట్మెంట్ చూపించాడు, చేంజ్ అయ్యాడు, మెచ్యూర్డ్ అయ్యాడు. అభిషేక్ శర్మ నా కింద ఆడినోడే. అండ్ మిగతా ప్లేయర్స్, శ్రేయస్ అయ్యర్ కానీ లేకపోతే వీళ్ళందరూ కానీ, ట్రావిస్ హెడ్ సేమ్ బ్యాచ్ అండర్-19 వరల్డ్ కప్ ఆడాం. ప్యాట్ కమిన్స్ వాజ్ దేర్ ఇన్ దట్ అండర్-19 బ్యాచ్. నాకు అర్హత లేదు, అక్కడ దాకా వస్తాను, ఆ టాపిక్ కూడా మాట్లాడతాను. కానీ ఫస్ట్ ఈ ట్రాలర్స్, ఎస్ఆర్హెచ్ కానీ, ఆర్సీబీ కానీ, సిఎస్కే ఫర్